మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మరి ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట్లాడుతుంది. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంట తెలివికి మూలం అంటున్నారు దేవాదేవుడు. మరి ఆయన భయభక్తి, సర్వశక్తిమంతుడైన దేవాదేవునికి మన ఉండాలి భయము, భక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన సమస్తము చేయవాడు కాబట్టి, సమస్తము జరిగించేవాడు కాబట్టి, ఆయనకి ఏది అసాధ్యం లేదు కాబట్టి మన అందరం కూడా ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఆయనకు మనకి ఏది అవసరమో, నా ఎందు విశ్వాసం, నా ఎందు భయభక్తి కలిగి మనకి ఏది అవసరం సమస్తము దయచేయగల సమర్థుడు ఆయన. కాబట్టి ఆయన ఎందు భయభక్తి, ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. యోసేపు మరి దేవుని భయభక్తి కలిగి ఉన్నాడు. తన జీవితంలో అనేకమైన సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, తన అన్నదమ్ములు త్రోసివేసినా, తృణీకరింపబడినా, యజమానురాల ద్వారా మరి అవమానించబడ్డా గాని, ఆ జైలు శిక్ష అనుభవించినా గాని దేవుడు అతను విడిచిపెట్టలేదు. మరి భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయడం జరుగుతుంది. అలాగే మనం కూడా ఆయన భయభక్తులు ఉంటే ఏంటంటే దేనికి మనం తెలివికి మనము జ్ఞానం. అందుకే సొలొమోనుకు దేవుడు దర్శించినప్పుడు అంటాడు, సొలొమోను నా కుమారుడు నీకు ఏం కావాలంటే నీ జనులు నాకు జ్ఞానం కావాలంటాడు. మరి ఆ జ్ఞానం మరి జ్ఞానం ఇస్తాడు. అలాగే జ్ఞానం బదులుగా మరి ఆస్తి ఐశ్వర్యాలతో ఎన్నో ఇస్తాడు. అంత గొప్పగా ఆశ్రయిస్తాడు దేవాదేవుడు. అందుకే మనం ముందుగా జ్ఞానం అడగాలి, వివేచన అడగాలి. ఎందుకంటే ఎక్కడ మనం మోసపోకుండా. అందుకే ప్రభు జ్ఞానం గలవాళ్ళు ప్రభుని అడగవలసింది అడుగుతుంటే ఏది అడుగుతుంటే సొలొమోను అడిగితే జ్ఞానం అడిగాడు. మరి యోసేపు నాకున్న దర్శనం, ఒక గురి ఉంది, ఆ గురి వద్దకు వెళ్ళడం అనేక శ్రమలు వస్తాయి. ఆ గురి వద్దకు వెళ్ళే వరకు కూడా అతను ఈ శ్రమలన్నింటినీ జయించుకుని వచ్చాడు. ఎందుకని అతను దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు. అది తెలివికి మూలము. అంటే రాబోయే ఆశీర్వాదం కోసం మనం రాబోయే దీవెనల కోసం ఎలాగ భయభక్తి కలిగి ఉండాలి. మనకు ముందు ఒక ఏముంది, ఆశీర్వాదం, దీవెన ఉంది, ఆయన కృప ఉంది, ఆయన సన్నిధి ఉంది. కాబట్టి ఆ ఆశీర్వాదం దేవుని కోసం తెలివి కలిగి ఉండాలి. మనకు సమస్య వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనం విడిచిపెట్టి వెళ్లకుండా ఆయన పట్టుకుని నడిచినప్పుడు యోసేపు వాళ్ళని దీవిస్తాడు దేవాదేవుడు. అలాగే స్తోత్రం. మరి సొలొమోను వల్ల ఆశ్రయిస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు దేవుళ్ళు మీరు పొందుకునే కృప దేవుడు దయచేయను గాక. దేవాదేవుని భయభక్తి కలిగి ఉందాం. అది మనకి తెలివి యొక్క మూలం. అంతే ఆయనకి ఏది అసాధ్యం, సమస్తం సాధ్యమే. కాబట్టి అట్లాంటి వ్యక్తి దగ్గర మనం భయభక్తి కలిగి ఉన్నామంటే ఆయన మనకి ఏం చేస్తాడండి, మనల్ని దీవిస్తాడు. అటువంటి దీవులు ఆశ్రమం అందరూ పొందుకుందరు గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు, మీ కుటుంబాలకు ప్రార్థిస్తున్న మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. జీవాధిపతి యేసు ప్రభు పరిశుద్ధ కృపగలవాడ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నా. మరొక నూతన దినం దయచేసిన తండ్రి నీకు వందనాలు. ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానుల తోటి పనివారు అందరినీ దీవించండి, ఆశ్రయించండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకీడిజన అందరితో సమాధానం, శాంతి దయచేసి ప్రభా నీ అందు భయభక్తి కలిగి ఉండే కృప అందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభా మా చేతి పనులు మమ్మల్ని దీవించి మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి, దీవించమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. అలాగే పరిశుద్ధాత్మ యజమానుల ద్వారా, తోటి పని వారి ద్వారా ఏకీడి జరగకుండా సహాయం చేయండి. ఏ కుటుంబంలో తాగుడు, పేకడని వ్యసనం దూరపరచిన అప్పులు, బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. కుటుంబంలో సమాధానం దయచేయండి ప్రభా. ఎవరు కుమారులు తల్లిదండ్రుల మాట లోబడే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు కార్యం చేయండి. అలాగే పరిశుద్ధాత్మ దేవ, ఇంకొన ప్రభు నాయన ఎవరైతే సమస్యలు ఉన్నారో, అయ్యా పనులు లేక కాబట్టి మంచి పనులు, స్థిరమైన పనులు దాచి, ఎవరు కుమారు తల్లిదండ్రుల మాటలు కూడా కృప దాచి, గర్భాలు తరను గర్భాలు నార్మల్ వచ్చేలాగా మీరు సహాయం చేసి దీవించమని అవుతున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇవన్నీ ఆత్మీయ మమ్మల్ని బలపరచని, ప్రతి వీటికి ప్రార్థించే ఆత్మ, ప్రార్థించే అభిషేకం విసుకకు ప్రార్థించేలాగా సహాయం చేసి దీవించి, ఈ దినం పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుగుతున్న వీటిని దీవించండి, ఆశ్రయించండి ప్రభావ. నీకు వందనాలు. ఈ దినం ప్రయాణం వెళ్తున్నట్లు శ్యామకరం ప్రయాణం జరిగించండి. వాళ్ళు ఏ ప్రయాణం జరిగినా గృహం గమ్యం చేరువగా మీ కంచి కాపుదలు దాయిచ్చమని మిమ్మల్ని మీరు మహింపరచుకొని, మీ ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైనా బలహీన ఇప్పుడే యేసు నామలు ముట్టి స్వస్థపరచు, యేసు శక్తి గల ముట్టి స్వస్థపరచు అయ్యా. ఎవరో షుగర్, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాళ్ళ నడుము, థైరాయిడ్ విడుదల దయచేసి కృప చూపించి దీవించి మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవాదేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు.
ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.